వెల్కమ్ టు బైబా భయ్యా వ్లాగ్స్. సో ఈ వీడియో ఎలక్ట్రానిక్ షాప్ గురించి. దుబాయ్లో చీపెస్ట్గా ఎక్కడ దొరుకుతాయి, ఏమేమి దొరుకుతాయి, షాప్స్లో మనకు ఎలా ఉంటుంది ఇక్కడ దుబాయ్లో. మనం పోతున్నాము మైక్ ట్రైప్యాడ్ తీసుకుందామని చెప్పి. అదే ట్రైప్యాడ్ ఒక స్టాండ్ అనమాట వీడియోస్ కోసం. సో మీ అందరికి అక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బైబా భయ్యా వ్లాగ్స్కి. సో ఫ్రెండ్స్, మనం బయలుదేరాము. ఎప్పుడు నేనైతే బయలుదేరాను యూనియన్ మెట్రో నుంచి. మీనా బజార్ అని ఉంది ఇక్కడ దుబాయ్లో, చాలా ఫేమస్, మీ అందరు వినే ఉంటారు. ఇక్కడే చాలామంది యూట్యూబర్స్ కానీ ఎవరైనా సరే ఫేమస్ సెలబ్రిటీస్ అందరూ ఇక్కడికే వచ్చి తీసుకుంటూ ఉంటారు యూట్యూబ్ బ్లాగ్స్ కోసం అన్ని ఎలక్ట్రానిక్స్. సో వెళ్దాం అక్కడికి, మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఇక్కడ దుబాయ్లో చాలా స్ట్రిక్ట్ అనమాట రూల్స్. సో ఎవరైనా మన వాళ్ళు దుబాయ్లో ఉంటే కనుక కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. ఒక సిగ్నల్ క్రాస్ చేసినా కూడా 500 దిరం అలా ఉంటుంది ఫైన్. అరౌండ్ 12,000 13,000 ఫైన్ పడుతుంది. సో జాగ్రత్త ఫ్రెండ్స్ అందరూ. సో టాంటడాన్ వచ్చేసాం ఫ్రెండ్స్ మనము. ఇదే మీనా బజార్. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, దుబాయ్లో మీనా బజార్ అని ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ ఫుల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ షాప్సే ఉంటాయి, మీ అందరికి ఇప్పటికే కనపడుతూ ఉంటుంది. ఇక్కడ డ్రోన్స్ కానీ, ఇన్స్టాట్ 360 కెమెరాస్ కానీ, అలాగే వీడియో క్యాప్చర్ చేయడానికి వ్లాగ్స్ కోసం యూట్యూబ్ వీడియోస్ కోసం కెమెరాస్ కానీ, అలాగే చాలామంది లైట్స్ యూస్ చేస్తూ ఉంటారు వీడియో బాగా రావడానికి, ఐ మీన్ ఇంట్లో కూర్చొని చేసే వాళ్ళకి. సో అలాంటి ఎక్విప్మెంట్స్ కానీ, అలాగే ట్రైప్యాడ్స్ కానీ, మైక్స్ కానీ, చాలా వెరైటీస్ ఉంటాయి. ల్యాప్టాప్స్ కానీ, ఐఫోన్స్ కానీ, మెమరీ కార్డ్స్ కానీ, చిప్స్ కానీ, హార్డ్ డిస్క్స్ కానీ, ఇలా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడే చాలా చీప్గా దొరుకుతాయి అన్నీ. ఇక్కడ మీకు కనపడుతుంది స్పాజియో అని చెప్పి, అలాగే హానర్ అని చెప్పి అక్కడ కనపడుతుంది కదా. ఇవన్నీ ఇదే సెంటర్ అనమాట, స్పాజియో బిల్డింగ్ ఇది. దీనిపైన చాలా షాప్స్ ఉన్నాయి, అలాగే ప్రతి బిల్డింగ్లోనూ చాలా షాప్స్ ఉంటాయి. సో ఏ బిల్డింగ్లో పోయినా కూడా అన్ని రేట్స్ అన్నీ కామన్గా ఉంటాయి, హోల్సేల్గా అమ్ముతారు. సో ఇక్కడి నుంచే మనకి ఇండియాకి కానీ చాలా కంట్రీస్ ఇక్కడ నుంచి సామాన్లు ఇక్కడి నుంచే పంపిస్తారు. ల్యాప్టాప్స్ కానీ ఇక్కడ మీ అందరికి తెలుసు దుబాయ్లో చాలా చీప్గా ఉంటాయి ఎలక్ట్రానిక్స్. సో బికాజ్ ఇక్కడ హోల్సేల్గా అమ్ముతారు అన్నీ. సో మనము చూద్దాము ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి. ఇండియాతో కూడా మీకు కంపేర్ చేసి చెప్తాను. ఇక్కడ ఎన్ని రూపాయలు పడింది అని చెప్పి కన్వర్ట్ చేసి మరీ చెప్తాను మీ అందరికీ. సో ఇక్కడ నూరల్ హలా అని చెప్పి ఉంది ఒక షాప్, దాని లోపలికి వెళ్దామని డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు నాకు. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో, లోపలికి వెళ్ళి చూద్దాం, మీ అందరికీ చూపిస్తాను ఇక్కడ ఏమేమి దొరుకుతాయని చెప్పి క్లియర్గా. ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో తీస్తాను. దీంట్లో హైలైట్స్ మాత్రమే ఉంటాయి, బట్ మీనా బజార్ గురించి స్పెషల్గా వీడియో తీస్తాను. ఇది ఫ్రెండ్స్ మనం వెళ్ళబోయే షాప్. సో అది అతను షాప్ ఓనర్ అనమాట. సో అక్కడ తన వెనకలో కనపడుతున్న ఐఫోన్స్ అన్నీ, ఇక్కడ పర్ఫ్యూమ్స్ కానీ, వాచెస్ కానీ, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కానీ ఇక్కడ ఇప్పటికే మీకు కనపడుతుంది. నేను ఆల్రెడీ తీసి పెట్టమని చెప్పాను. సో ఇది డ్రోన్ ఫ్రెండ్స్. డ్రోన్ మనమైతే కొనట్లేదు ఇప్పుడు, బట్ ఇది స్టాండ్ ఉంది కదా ఇప్పుడు కనపడుతుంది, అదైతే తీసుకుందాం అనుకున్నాను. సో బేసిక్గా స్టార్ట్ చేసుకుందామని చెప్పి ఫస్ట్. సో అది ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టాడు. సో ఇక్కడ మీకు కనపడుతుంది ఇన్స్టాట్ 360 కెమెరా కనపడుతుంది, అలాగే కెమెరాస్ కనపడుతున్నాయి కదా అక్కడ, అలాగే అండర్ వాటర్ కెమెరాస్ ఉన్నాయి, అలాగే హెడ్ ఫోన్స్ ఉన్నాయి ఇక్కడ, అలాగే చేతిలో హ్యాండీ క్యామ్ లాగా చేతిలో పట్టుకొని వీడియో తీయడానికి ఒక కెమెరా, ఫోన్ కూడా పెట్టుకొని తీసుకోవచ్చు. సో ఇవన్నీ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కెమెరాస్ కూడా ఉన్నాయి అక్కడ, సోనీ కెమెరాస్ కూడా. సో మనమైతే తీసుకున్నాం ఫ్రెండ్స్, మనకు కావాల్సింది పోయి చూద్దాము. అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే. సో ఒక మైక్, ఒక ట్రైప్యాడ్ తీసుకున్నాము. మైక్ ఇది సోలో వైర్లెస్ మైక్రోఫోన్ అని ఉంది. సో ఇది చూద్దాం ఫ్రెండ్స్, అన్బాక్స్ చేసి ఎలా ఉంది ఏమని చెప్పి. సో ఇదైతే మనకి 50 దిరంలో ఇచ్చారు. 50 దిరం అంటే అరౌండ్ 1200 రూపీస్ ఇండియన్. ఇది ట్రైప్యాడ్. ఇది వచ్చేసి మనకి 70 దిరం తీసుకున్నారు. 70 దిరం అంటే అరౌండ్ ఒక 1500 అనమాట. సో ఓవరాల్ 2500 అయింది ఫ్రెండ్స్ ఇవి తీసుకోవడానికి. సో ఇది స్టాండ్, నేను అన్నీ చెక్ చేశాను, ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తాను. సో ఇది ఒక ఆటోమేటిక్ కెమెరా ఆన్ చేయడానికి, ఇది ఒక ఆటోమేటిక్ డివైస్ అనమాట. బ్లూటూత్ ఆన్ చేసుకొని ఆ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో రికార్డ్ అవుతుంది. సో అలాగే ఇది మొత్తం ఫిట్ చేసి చూశానమాట, ఎంత పొడవు ఉంది, అన్నీ బాగున్నాయా లేదా అని చెప్పి రూమ్కి వస్తూనే చెక్ చేశాను. సో ఇలా ఉంది ఫ్రెండ్స్, చాలా పొడవుగానే ఉంది.
సో బాగానే ఉంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం ఇది యూజ్ చేస్తున్నాను నేను మైక్రోఫోన్ అన్బాక్సింగ్ కోసం. సో ఇది మైక్రోఫోన్ బాక్స్ అనమాట. ఇలా ఉంది లోపల. ఒక మైక్రోఫోన్ ఇచ్చారు. సో ఇది సీల్డ్ ఉందనమాట. సీల్ అయితే తీసేసాను. ఒక పవర్ బటన్ ఉంది దీనికి. అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ ఉంది. అలాగే ఒక రిసీవర్ ఇచ్చారు మనకి. ఈ రిసీవర్ వచ్చేసి మనం ఫోన్కి కనెక్ట్ చేస్తాము. ఇది ఉంటేనే మనకు ఆడియో రికార్డ్ అవుతుందన్నమాట. అలాగే ఒక కనెక్టర్ ఇచ్చారు యాపిల్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకోవడానికి. సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి పనికొస్తుంది. అలాగే దీని లోపల ఒక డివైస్ ఇచ్చారనమాట ల్యాప్టాప్కి పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో అదే ఇప్పుడు చూపిస్తున్నాను. అది లోపల ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒకటి ఇచ్చారు. సో ఇది కూడా మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది డివైస్. సో అది ప్యాక్ ఇచ్చారు మనకి. సో అవన్నీ కాంబినేషన్లో వచ్చాయి. అలాగే ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు మనకి. సో ఇదంతా అది చాలా చిన్నగానే ఉంది బాక్స్. ఒక యూజర్ మాన్యువల్ అంతా చదివాను అనమాట. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో ఎలా యూజ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా ఆడియో రికార్డ్ అయింది అని క్లియర్గా మెన్షన్ చేశారు మాన్యువల్లో. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, మనం టెస్ట్ చేసి చూద్దాము ఎలా యూజ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి అనేది చెక్ చేద్దాము. సో మైక్ ఒక పవర్ బటన్ ఉందన్నమాట. అది క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది మైక్. అండ్ ఈ రిసీవర్ అనేది నేను ఫోన్కి పెట్టి కనెక్ట్ చేశాను. సో ఆ తర్వాత టెస్ట్ చేశాను, బాగానే వినపడుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి మనకి వీడియోస్లో కంటెంట్ మంచిగా వస్తుంది, ఆడియో కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ అందరు కామెంట్స్ నుంచి చెప్పండి ఎలా ఉంది, ఏమేమి నచ్చుతున్నాయని చెప్పి. ఇది ఒక ఛార్జింగ్ వైర్ ఇచ్చారనమాట. చాలా చిన్నగానే ఉంది. బట్ ఎనీవేస్ మనమైతే యూజ్ చేయము. మనకి ఫోన్ది టైప్ సి ఛార్జరే కాబట్టి దీనికి కనెక్ట్ చేసుకుంటాము. సో దానికి పోర్ట్ అనమాట ఛార్జింగ్ కనెక్ట్ చేయడానికి. రిసీవర్కి ఛార్జింగ్ పెట్టాలి, అలాగే మైక్కి కూడా ఛార్జింగ్ పెట్టాలి. ఎన్ని అవర్స్ వస్తుందని చెప్పి యూసేజ్ని బట్టి అక్కడ బాక్స్ మీద అయితే 10 అవర్స్ అని చెప్పి వచ్చింది. చూద్దాం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇది అన్బాక్సింగ్ చేసినప్పుడు వచ్చింది. సో నేనైతే టెస్ట్ కూడా చేశాను, దీన్ని ఆన్ చేశాను, ఆన్లోనే ఉంది, వర్క్ అవుతుంది. అలాగే టెస్టింగ్ కోసం మైక్ టెస్టింగ్ కూడా చేశాను అనమాట. బాగానే వినపడుతుంది. సో అది మీకు ఫ్యూచర్ వీడియోస్లో కూడా కనపడుతుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, మైక్ అయితే చాలా అఫోర్డబుల్గా బాగానే ఉంది. ఇది మనము తీసుకొని బయటకు వచ్చేసినప్పుడు వీడియో ఇది. సో మీరందరూ వెళ్ళినప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏమని చెప్పి. ఇది జంజమ్ ఎలక్ట్రానిక్స్ అక్కడ పక్కనే ఉంటే వెళ్ళాను. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను.